ప్రకాష్ పదుకునే ఒక కామెంట్ చేశారు. సూపర్ పవర్ ఇండియా ఇప్పుడు బ్యాడ్మింటన్‌లో. సో, ఆ కామెంట్ విన్న తర్వాత చాలామంది ఫ్యాన్స్‌కి కూడా ఎందుకంటే ఎప్పుడు చూసినా చైనా, జపాన్, ఇండోనేషియా వీళ్ళదే ఆధిపత్యం కనిపించేది. అప్పటి నుంచి కూడా మనం వాళ్ళని డామినేట్ చేస్తూ వచ్చాం. సో, ఇప్పుడు సూపర్ పవర్ అయిందని ప్రకాష్ పదుకునే లాంటి ఒక లెజెండరీ ప్లేయర్ అన్నారు. సో, ఎట్లా తీసుకుంటారు ఈ కామెంట్‌ని మీరు? సో, డెఫినెట్‌గా అండి. అంటే ఇప్పుడు ఈ విన్ చాలా పెద్ద విన్. బట్ బట్ అగైన్ మనం అంటే ఈసారి మనం అందరూ చాలా బాగా ఆడారు. అందరూ కన్సిస్టెంట్‌గా టోర్నమెంట్ మొత్తం బాగా ఆడారు. బట్ అగైన్ ఒక 2 ఇయర్స్ టైంలో ఇంకో థామస్ కప్ ఉంటుంది. అండ్ ఈ 2 ఇయర్స్‌లో చాలా టోర్నమెంట్స్ ఉంటాయి. సో, మనం మనం మేబీ ఒక మంచిగా ఆడాము, మంచి ఒక సూపర్ పవర్‌లా తయారవుతున్నామేమో. బట్ ఆల్సో మనం కన్సిస్టెంట్గా ఆడటం కూడా చాలా ఇంపార్టెంట్. సో, నేను ఇండివిజువల్గా నా పర్సనల్గా నేను ఏమనుకుంటా అంటే నేను 6 మ్యాచ్లు గెలిచాను. బట్ అది నెక్స్ట్ టోర్నమెంట్స్, ఇండివిజువల్ టోర్నమెంట్స్, నెక్స్ట్ టీమ్ ఈవెంట్స్ అన్నిట్లోనూ కూడా నేను అట్లా చేయాలి అని అనుకున్నాను అనమాట. సో ఈ కంటిన్యూస్ హార్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అవ్వాలి ప్రతి ఒక్క ప్లేయర్కి. సో అప్పుడే, ఎందుకంటే వరల్డ్ బ్యాడ్మింటన్ మొత్తం ఇవాల్వ్ అవుతుంది. నెక్స్ట్ 2 ఇయర్స్లో ఏ కంట్రీ ఎలా తయారవుతుందో మనకు తెలియదు. సో మనం కూడా కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ మనం కూడా బెటర్ అవ్వాలి ఈ 2 ఇయర్స్లో.